ఈ పాత మ్యాట్రిక్స్ తీసుకొని కొత్త తీయడం అది కొత్తది. ఇప్పుడు నార్మల్గా సార్ నా జేబు నుంచి కూడా నేను ఓపెన్గా చెప్తున్నాను, నేను ట్రాన్స్పరెంట్గా చెప్తున్నా. ఎందుకంటే ఒక్క అబద్ధం ఆడితే 100 అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. ఉన్నది ఉన్నట్టు వాస్తవం చెప్పేసి ఇది ఓన్లీ మార్కెటింగ్ ట్రిక్ మాత్రమే సార్. ఇప్పుడు నేను మీ దగ్గర తీసుకున్నా, ఇప్పుడు నేను మ్యాటర్ తీసుకున్నా కూడా, ఎదుటి వ్యక్తి మ్యాటర్ తీసుకున్నా కూడా నా జేబుతో నేను ఎందుకు ఇస్తాను సార్ కస్టమర్కి? నా జేబుతో ఇవ్వను కదా. నేను ఒక సర్వీస్ మంచిది ఇవ్వగలను, బట్ నా ప్రాఫిట్ కొంచెం మార్జిన్ తక్కువ చేసుకోవచ్చు, కానీ నా పాకెట్ మీద నుంచి నేను ఇవ్వలేను కస్టమర్కి. సో చిన్న ఒక 2000 పెంచేసి 2000 తగ్గిస్తామంటే కస్టమర్ కూడా అరే చలో ఇచ్చేస్తారు కదా ఎక్స్చేంజ్ ఆఫ్. కస్టమర్కి ఎండ్ ఆఫ్ ద డే కావాల్సింది హ్యూమన్ సైకాలజీ ఏంటంటే మన ఇండియాలో ఏది డిస్కౌంట్. అంటే మీరు ఇంత ఓపెన్ గా మాట్లాడుతున్నారు కదా. అవును సార్. సో అంటే జెన్యూన్ గా ఇంత మాట్లాడడానికి కారణం సార్ నేను ఒక్కటే నమ్ముతా, ఒక్క అబద్ధం ఆడితే 100 అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. ఉన్నట్టు అవసరం ట్రాన్స్పరెంట్. ఒకటి మనకు ట్రస్ట్ గెయిన్ చేసుకోవాలనుకుంటే మనం నార్మల్గా ఏదో కాని దానిని పోని దానిని కొత్తగా క్రియేట్ చేసి అది చేయించడం కాదు. ఉన్నట్టు ఒక సొల్యూషన్ ఉంది, ఆ ప్రాబ్లం కస్టమర్ కూడా అర్థం కావాలి, అదే ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంది. డిఫరెంట్ వాళ్ళకి అర్థమైపోతుంది, అరే భయ్ నేను చెప్తుండే ఈ పిల్లగాడు చెప్తుండు ఇది ఓకే ప్రాబ్లం ఉంది, సొల్యూషన్ ఉంది, దీంట్లో ఏం లేదు. ఇప్పుడు మీకు కూడా ట్రాన్స్పరెంట్గా అర్థమై ఉండొచ్చు ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఉందనేసి. సో దీంట్లో వేరే రాకెట్ సైన్స్ ఏం లేదు దీంట్లో. సో